సమైక్యాంధ్ర కోరుకున్నటువంటి వ్యక్తులకేమో తెలంగాణలో పెద్ద పెద్ద కాంస్య విగ్రహాలు, తెలంగాణ కోసం పోరాడి అమరులైన వాళ్ళేమో బుల్లెట్లు మోసిన వాళ్ళకేమో కనీసం విగ్రహం పెడతా అనే ఆలోచన కూడా నీకు ఉండదు. అంటే నువ్వు ఎవరి చరిత్రను తెలంగాణలో మళ్ళీ పెంచాలనుకుంటున్నావు, ఎవరి చరిత్ర అని చెప్పాలనుకుంటున్నావు? తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఉంటేనేమో నీకు ఆ బాధ తెలుసు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ఆంధ్రోల విగ్రహాలు ఎందుకు? ఎవరు కోరుకున్నారు ఇప్పుడు ఈ విగ్రహాలతో ఏం పని? ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహం ఎవరు అడిగిరు? రోషే విగ్రహాన్ని? ఏవి నీ 6 గ్యారెంటీలు ఏవి? ఇది కదా నువ్వు దృష్టి పెట్టాల్సింది, ఇది కదా నువ్వు ప్రజలకు హామీ ఇచ్చినావు కదా. ఏ గుడికి పోతే ఆ గుడి మీద ఒట్టేసి చెప్పినావు కదా. ఏది పూటకో మాట. ఇక నిన్న పోతే అడిగి మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ మాట్లాడితే ఏడ వివాదాల్లో ఇరుక్కుంటున్నావు అని చెప్పేసి ఇంటికాడు ఉన్నాడు. సిఆర్ బాబుని తోలిచ్చిండు. సిఆర్ బాబు ఏమంటున్నాడు? ఆయన ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయనకు ప్రాంతాన్ని రుద్దొద్దు అంటున్నాడు. ఎందుకు రుద్దొద్దు? ప్రాంతాన్ని రుద్దొద్దు అంటే ఆయన కూడా అట్లే ప్రాంతానికి సంబంధం లేనట్టు. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ పాటలు వాడిండు, కానీ తెలంగాణ తల్లి, తెలంగాణ జాతీయ గీతాన్ని పాడడానికి ఇష్టపడలేదు ఆయనను. మరి చూడొద్దు, ఆ ప్రాంతం ఎందుకు చూడొద్దు? ఇప్పుడు ఆయన ప్రాంతం చూసే పాట పాడలేదు. అట్లాంటిది మరి ఆయనకు ప్రాంతం వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళేమో ప్రాంతాన్ని చూడొద్దు అని చెప్పేసి ముచ్చట్లు చెప్తారు. అప్పుడు ప్రాంతం చూసే ఆ పాటను పాడడానికి రిజెక్ట్ చేసిండు అన్నట్టు. అట్లా పెట్టు, నువ్వు అందశ్రీ విగ్రహం పెట్టు, గూఢంజన విగ్రహం పెట్టు, గద్దర్ విగ్రహాలు పెట్టు. ఇప్పుడు గద్దరు ఓన్లీ తెలంగాణనే కోరుకోలే, దోపిడీ లేని సమాజాన్ని కోరుకున్నాడు. కింది కులాలు పై కులాలు సమానంగా బతకాలని కోరుకున్నాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల గురించి పాటలు పాడిండు. కానీ గద్దర్ని తెలంగాణకే ఎందుకు అంకితం చేసిరు? గద్దర్ విగ్రహాన్ని ఆంధ్రలో పెడతారా? విజయవాడలో పెడదామా? ఒక్క విగ్రహాన్ని ఆంధ్రలో పెట్టిరా? గద్దర్ తెలంగాణకే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న శ్రమ విముక్తి కోసం పాటలు పాడినటువంటి వ్యక్తి, కార్మిక రాజ్యం రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి గద్దరు. ఆయన పాటలు అంతా చేతేనే చేసినాయి, కానీ గద్దర్నేమో తెలంగాణకే పరిమితం చేస్తారు. బాలేమో మొత్తం ప్రపంచం అంతా ఆయన గాత్రం వినిపించింది కాబట్టి ఆయన విగ్రహాలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా పెడతారు, ప్రపంచ వ్యాప్తంగా పెడతారు. ఎవడు అడిగిండు విగ్రహాలు? ఏం పని ఉంది?